హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. తెలంగాణ తల్లి విగ్రహంపై వివాదం. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ కొత్త విగ్రహాన్ని ఈ నెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందని, దీనిలో భాగంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తామని కాంగ్రెస్ చెబుతుండగా, తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మరో 3 రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం ఒకటి బయటికి వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉండగా, గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటుంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది. అప్పటికి ఇప్పటికీ తేడాలివే. పాత తెలంగాణ విగ్రహంలో తెలంగాణ తల్లి జరి అంచు పట్టు చీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తుంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తుంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా, కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తుంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మొక్క కంకులు ఉండగా, కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తుంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. 2 విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులతో తెలంగాణ తల్లి విగ్రహం నమూనా బహిర్గతమైంది. ఈ నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను మార్చింది. అయితే ఆ విగ్రహం ఎలా ఉంటుందనే సస్పెన్స్ ఈ రోజు వీడింది. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటున తిలకంతో తెలంగాణ తల్లిని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో మొక్కజొన్న, వరి, సజ్జ కంకులు ఉన్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిన్ని చిత్రీకరించారు. తెలంగాణ సగటు మహిళను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ తల్లిని రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. 17 అడుగుల ఈ విగ్రహాన్ని ఇప్పటికే సచివాలయ ప్రాంగణానికి తరలించారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.